హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం సబ్ ఫోర్ సబ్ టీమ్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమైతే అవుతుంది. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. నా ఛానల్ పేరు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, చిన్నది కాదు, లైక్ ఇచ్చేయండి. ఓకేనా? సఫర్ సబ్ టీమ్ సూపర్ అంటే సూపర్ అండి, మరి అడగక్కర్లే. ఇది మనం టెలిగ్రామ్ యాప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ సబ్ ఫోర్ సబ్ టీంలోనైతే కలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, టెలిగ్రామ్ యాప్ అందరికీ తెలిసిందే. ఎవరికి తెలియదో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సబ్ ఫోర్ సబ్ టీమ్ అంటే ఏంటో అని నేను అనుకున్నాను. టెలిగ్రామ్ యాప్లోని సబ్ ఫోర్ సబ్ టీమ్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ కలుస్తారు అని ఒకరి ద్వారా అంటే ఒక మెసేజ్ ద్వారా నేను చూశాను. ఒక వీడియో ద్వారా కూడా వీళ్ళకైతే నేను కనెక్ట్ అయ్యాను. అది కూడా నాది టెలిగ్రామ్ యాప్ లేదు, నేను ఇన్స్టాల్ చేసి మరి ఇందులోనైతే నేను కలిస్తే నాకు లాభం అయితే ఏమిటి అంటే, ఒక్కొక్కడు అంటే ఇది ఒక టీం అన్నమాట. ఆ టీంలోని ఆన్లైన్లోని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అదేదో అంటారు కదా, మీ ఇంట్లో పుల్లకూర నాకు ఇవ్వండి, నా ఇంట్లో పుల్లకూర మీరు రుచి చూడండి అన్నట్టు అయిపోయేది. అర్థమైందా? అలాగే ఉన్నది ఇదంతా. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క మెసేజ్ అన్నమాట. 20 రూపీస్ మీరు నాకు సెండ్ చేయండి మీ ఫోన్పే ద్వారా, నేను 20 సబ్స్క్రైబర్స్ నేను మీకు చేస్తానని ఒకడు. ఇంకొకడు 500 రూపీస్ సెండ్ చేయండి, నేను 1000 సబ్స్క్రైబర్స్ మీకు చేయిస్తానని ఇంకొకడు. నెక్స్ట్ 200 రూపీస్ ఇవ్వండి, మీకు 500 సబ్స్క్రైబర్స్ నేను మీకు చేయిస్తానని ఇంకొకడు. అయితే నేను వీటన్నిటిని ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. వీటన్నిటిని నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను కొంచెం ఆలోచించాను. అయ్యో, ఈ 20 రూపీస్కి ఇస్తే 20 సబ్స్క్రైబర్స్ ఇస్తారా? అంటే పర్ సబ్స్క్రైబరు ₹1 లెక్క మనం వేసుకోవాలి. ఓకేనా? ఏమిటి ఇది ఒక బేరమా ఏంటా అనుకొని నేనేంటంటే ఆలోచించిన, అది మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఆలోచన అలాగా ఇది అవుతూనే ఉన్నది. నెక్స్ట్ ఆ రోజు ఏంటంటే గణేష్ పూజ ఆగస్ట్ 27th గణేష్ పూజ అయితే మంగళవారం నైట్ మాది అంటే మా ఇంటి కిందన ఒక షెడ్లోని గణేష్ పూజ డెకరేషన్ అయితే అవుతుంది. నేను మేడ పైన అయితే ఉన్నాను. ఇది అంతా నేను చూస్తున్నాను. నాకు ఆ రోజు 1-2 వరకు అయితే నిద్ర అయితే పట్టలేదు. అంటే ఇలాంటి ఎక్సైట్గా ఫీల్ అయిపోయాను కదా ఆ రోజు, మరి చెప్పనవసరం లేదు. నేను మీకు చెప్పనవసరం లేదు అంటున్నాను, కానీ ఇది అయితే చెప్తాను. ఒకసారి అయితే వినండి, తెలుసుకోండి. సబ్ ఏంటో తెలుసుకోండి. ఏంటమ్మా ఎక్కువ మాట్లాడిస్తున్నావు, అసలైన మ్యాటర్ అయితే చెప్పవాను అనుకుంటారు. నేను ఆ మ్యాటర్లోకే వచ్చాను. ఆ కిందన మా ఆయన నుంచో డెకరేషన్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే గణేష్ పూజ డెకరేషన్ అంతా చేస్తున్నారు. నేను మా బాబు పట్టుకొని మేడ పైకి అయితే వచ్చాను, బాబు పడుకోబెట్టాను. నెక్స్ట్ బాబు అయితే ఎలాగ పడుకున్నాడని చెప్పి నేను ఫోన్ అయితే పట్టుకొని అయితే నేను ఒక్కొక్కరికి నేను సెండ్ చేస్తున్నాను. నాది సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది కుకింగ్ ఛానల్, ఇలాగా మా మల్టీ ఛానల్ అని చెప్పి నేను ఒక్కొక్కరికి నేను సెండ్ చేస్తే వాళ్ళు ఏంటి, ఆ చెత్త వెధవలు, ఇందులో ఎంత చెత్త వెధవలు ఉన్నారో నాకు తెలియదు. అర్థమైందా? ఒక్కొక్క బూతు బొమ్మలు అయితే పంపించాడు. నేను అవి చూసి అయితే మరి ఇంకేంటి, మరి నాకు నోటి నుంచి అయితే మాటలు రాలే. యాక్చువల్లీ నేను మ్యారీడ్ కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాను. అది మా ఆయనకైతే అస్సలు తెలియదండి ఈ విషయం గురించి. ఆ బూతు బొమ్మలు అయితే మా ఆయన అయితే చూసుంటే మాత్రం నా ఫోన్ అయితే కింద ఇసిరి కొట్టి ఫోన్ అయితే పగలగొట్టేసిందుడు. అర్థమైందా ఫ్రెండ్స్? వెంటనే వాళ్ళు పెట్టిన బూత్ బొమ్మలను అయితే వెంటనే డిలీట్ చేసి, నేను అనుకున్నాను ఎవడైతే ఏ చెత్త నా కొడుకు, ఏ దరిద్రం నా కొడుకు, ఎవడైతే చెత్త ఇంత బూతు బొమ్మలు కదా మీరు చూస్తే గాబరైతారు. పెళ్ళి అయిన సంసారం చేసిన పిల్లలకే ఇలాంటివి
బొమ్మలు పంపిస్తున్నారంటే పెళ్ళి కాని పిల్లలు ఏటండి ఆ ఫోటోలు చూసి అయితే వాళ్ళు ఎంత బాధపడతారండి. నాకైతే చాలా బాధగా అయితే అనిపించింది. నేను మాత్రం వాడికైతే వదలలేదు. ఏ టైప్ మెసేజ్, ఏ టైప్ అయితే ఫోటో అయితే వాడు పెట్టాడో సేమ్ అదే ఆ మెసేజ్ దీంట్లో చాటింగ్లోనైతే నేను పెట్టాను. ఒరే చెత్త వెధవా, ఏ ఫోటోలు అయితే నువ్వు నాకు సెండ్ చేసావో అది నీ అక్కకు కానీ నీ అమ్మకు కానీ ఎవరికి కానీ ఆ ఫోటోలు కానీ పంపించు, చాలా అయితే బాగుంటుంది. నువ్వు నీలాంటి దరిద్రుడికి కన్నందుకు ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్లకి నువ్వు ఇలాంటి బూత్ బొమ్మలు పంపించావని చెప్పి ఆ తల్లి అయితే బాధపడి, నువ్వు ఎలాంటి వాడువో నీ క్యారెక్టర్ ఎలాంటిదో ఆవిడకైతే తెలుస్తుంది. అలా అని చెప్పి నేనైతే చాలా అయితే ఫీల్ అయిపోయాను. మా ఆయనకైతే అసలు ఈ విషయమే తెలియదు. మంగళవారం నైట్ అండి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను అసలు ఎప్పటి నుంచో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బట్ అయితే నాకు కుదరటం లేదు. నాకు చిన్న బాబు, అర్థమైందా? వాడి పెట్టే ఆ బొమ్మకి నేను వేరేగా ఏదో తీసి ఇలాగే ఒక క్యారెట్ పట్టుకొని ఒక చాకు పట్టుకొని నేను బుక్కలా చేసి వాడికైతే పంపించాలన్న అంటే ఆతృత, అంత కోపం అయితే నాకు వచ్చింది. కానీ నాకు కంట్రోల్ అయిపోయి నేను మేడ పైన అయితే ఉన్నాను. కిచెన్ అయితే కిందనుంది. మా మేడ పైన అయితే కిచెన్ లేదు, కిందనే కిచెన్ ఉంటుంది. చిన్న బాబు మేడ పైన ఆడికి వదిలేసి నేను ఇలాంటివన్నీ పట్టుకుంటే అయితే కుదరదని చెప్పి మనసులోనే అనుకొని ఈ విషయం అయితే మీకైతేనే నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సబ్ ఫర్ సబ్ అని టీమ్ అని ఏ పొరపాటును కూడా మీరు ఇందులో అయితే దూరొద్దు. ఇందులో కానీ మీరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మరి అడక్కండి, లేనిపోనివన్నీ అవుతున్నాయి. ఆ రోజు నైట్ అలాంటి మెసేజ్లు అయితే కాదు, చాలా చెత్త మెసేజ్లు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అలాంటి మెసేజ్లు మనం చూసి అలాంటి బొమ్మలు అయితే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. చూసి చాలా బాధపడ్డాను. మా ఆయనకైతే అసలు నేను ఈ విషయం చెప్పలేదు. ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తారా అని చెప్పి. మా ఆయన ఏంటి, నేను కిందకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు, మేడ పైనకి వచ్చిన తర్వాత ఇలాగేంటి ఉన్నావు, ఏంటి జరిగిందా అని అతనైతే అడిగారు. అడిగితే ఏంటి లేదండి అని అంటే, నువ్వు ముందు టెలిగ్రామ్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి అని అన్నారు. అంటే నేనేటి చెప్పలేదే మీకు, చెప్పకుండా మీరు అన్ఇన్స్టాల్ చేసి అని అంటున్నారు ఏంటంటే, లేదు ఇప్పుడు టెలిగ్రామ్ యాప్స్ ఉంటే హ్యాక్ అవుతున్నాయి ఫోన్స్ అని చెప్పి అతను అంటే, ఓ ఇలాగా అని చెప్పి నేను టెలిగ్రామ్ యాప్ వెంటనే నేనైతే అన్ఇన్స్టాల్ చేశానండి. అందులో ఆ చెత్త నా కొడుకులు అయితే ఒక్కొక్క బొమ్మ పంపించి నాకు చాలా అయితే టార్చర్లా. ఆ రాత్రి అయితే నాకు అస్సలు పడుకోవడానికి అయితే అవ్వలేదు. ఈయనైతే కిందకి వెళ్ళిపోయి మా డెకరేషన్ అవన్నీ చేసుకుంటూ గణేష్ పూజ తెల్లవారంటే అతను బిజీగా ఉన్నాడని చెప్పి నేను 2 వరకు అయితే వెయిట్ చేశాను. వాళ్ళు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, లాభం లేదని చెప్పి వెంటనే ఆ టెలిగ్రామ్ యాప్ అయితే నేను డిలీట్ అయితే చేసాను. అప్పుడు ప్రశాంతంగా అయితే పడుకున్నాను. మీరు పొరపాటున కూడా ఈ సబ్ టీంలో కలవద్దు. దీనివల్ల చెత్త తప్పితే ఇంకేమీ లేదు. దీనివల్ల మనకు అసలు లాభమే లేదు, నష్టం అంటే ఇలాంటి నష్టం కాదు, చెత్త. ఇది ఆడపిల్లలకి చాలా బాగా అయితే ఇంపార్టెంట్ విషయం ఇది సబ్ గురించి కూడా ఎవడో ఒకటి నాకు టెక్ ఛానల్లో ఎవడో ఒకటి పెడితే వాడి ఛానల్ చూసే నేను ఇది టెలిగ్రామ్ యాప్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకొని మరీ ఈ సబ్కి నేను సబ్స్క్రైబర్స్ అయితే అడిగాను. అయితే ఎవడైతే టెక్ ఛానల్ది నేనైతే చూసానో వాడికి కూడా పెట్టాను, అన్న నువ్వు చెప్పినట్టే నేను సబ్ అయితే నేను చేశాను. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ బాయ్స్ గట్రా చెత్త బొమ్మలు అయితే పంపిస్తున్నారన్న, నేనేం వాళ్ళకేం వదిలిపెట్టలేదు. నేను సేమ్ డైలాగ్ కొట్టి ఏంటన్నానంటే, మీ అమ్మకి మీ అక్కకి ఇలాంటి బొమ్మలు పంపించండిరా, చాలా బాగుంటుంది. వేరే ఆడవాళ్ళకి పంపిస్తే మీకేంటి ప్రయోజనాలు, మీరంత ఉండలేకపోతే ఎక్కడికో వెళ్ళిపోండి, అంతేగాని వేరే అంటే పెళ్ళైన ఆడపిల్లలతోని మీరు ఇలాంటి వేసేది పద్ధతి కాదు. పెళ్ళైన వాళ్ళేంటి, పెళ్ళి కాని వాళ్ళంటే అందరూ లేడీసే కదా, అలాగని కాదు కదా, చాలా తప్పు పని ఇది అనుకొని చెప్పి నేను వెంటనే టెలిగ్రామ్ యాప్ డిలీట్ చేశాను. అంటే చాలా మంచి పని చేశారని ఆ టెక్ ఛానల్లో అన్నారు. సరేలే ఇంకెప్పుడు ఇలాంటివి నేను ఫాలో అవ్వకూడదని చెప్పి సబ్ టీమ్ని మాత్రం మీరు అయితే ఎప్పుడు కూడా పొరపాటును కూడా నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని పొరపాటును కూడా ఇలాంటివి ఈ గోళ్ళలో మీరైతే దూరొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఉద్యోగాలు చేసుకొని అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసేదాన్ని, మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాబు అయిపోయిన తర్వాత ఏదో ఇంట్లో ఉన్నాను, ఏదో ఒక ఛానల్ ఒకటి ఓపెన్ చేద్దామని
అర్థమైందా? ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేద్దామని ఇలా ఛానల్ అయితే స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్ల కోసం అని ఏదో ఒక ఆశ, చిన్న ఆశ అండి, ఇంకేమీ లేదు. ఏదో సబ్స్క్రైబర్లు కలుస్తారు, 500 అబోవ్ అయితే అయిపోవాలి అని చెప్పి ఏదో ఆశ మీద ఈ టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ చెత్త వెధవలు అయితే ఇలా చెత్త బొమ్మలని పంపించి ఇంకొంచెం అయితే విరక్తి పుట్టేలా చేయించారు. నేను ఇలా విరక్తి అయ్యేలా మీరెవరు విరక్తి కాకూడదు, ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఎలాగ సబ్స్క్రైబర్స్ కలుస్తారో అలానే కలుస్తారు. మీరు వీడియో పెడుతూ ఉండండి. ఈ కొత్త ఛానల్స్ వాళ్ళకైతే నేను చెప్తున్నాను, పాత వాళ్ళంటే వదలండి, వాళ్ళందరూ ఒక తోపులు, వాళ్ళందరూ ముందుకు దూసుకుపోయి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? మనం కొత్త ఛానల్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? కంటెంట్ అయితే బాగుంటే మనది వీడియో వైరల్, ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, మనకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, నెక్స్ట్ వ్యూస్ కూడా పెరుగుతారు. అంతేగాని ఇలాంటి సబ్బు చెత్త తొక్క అనేసి ఇలాంటి దీంట్లో మాత్రం మనం దూరకపోతే మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియో నేను పెడతాను, ఇంకో కొత్త వీడియో. ఇలాంటి కొత్త వీడియోస్ అన్నీ మీరు చూస్తారని నేను కూడా పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.